లోకంలో ఉండేది కొంతకాలమే. ఆ కొంతకాలము కలహాలతో గొడవలతో ఉండటం కంటే కూడా ప్రేమతో అందరం కలిసిపోయి ఉంటే ఎంత మంచిది. సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరమో. అలాగనే దేవుడు ఇంకొక మాట చెప్తాడు కదా, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అని దేవుడిచ్చే కొత్త ఆజ్ఞ, 2 ఆజ్ఞ అనమాట. సో ఈ రోజు నుంచైనా అందరినీ ప్రేమించేవారిలాగా మనం ఉందాము. అవును, అందరు అనుకుంటారు నన్ను కోపపడ్డాడు, నా మీద కలహపడ్డాడు, నా మీద గొడవ పడ్డాడు, నేను ఎట్లా క్షమించాలి అని అనుకుంటే, ఒకవేళ నీ మీద ఎవరైనా అన్యాయంగా కావచ్చు, నువ్వు చేసిన తప్పుకే గొడవ పడుతున్నారేమో, నువ్వు క్షమించి చూడు, నువ్వు ప్రేమించి చూడు, అవతల వాళ్ళ నుంచి కూడా ప్రేమే వస్తుంది. అర్థమైనా? మేము అనుభవించాము, అది చూశాను కాబట్టి చెప్తున్నాను, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో అందుకనే చెప్తున్నాను, ఏం లేదు, ప్రేమించండి, ఎవరు ఏదైనా అనని.